పద్మశాలిలు అన్ని రంగాల్లో రాణించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెంటం దత్తాత్రి అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బసవ గార్డెన్లో ఆదివారం రాత్రి 10th ఇంటర్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులకు సన్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్లో ఈ ఏడు ₹1,000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం 36,000 ఎకరాల నుంచి 25,000కు తగ్గినప్పటికీ ధర గణనీయంగా పెరిగింది. గతేడాది వరకు క్వింటాల్ నమూనా ధర ₹6,500కు మించలేదు. టెట్ పరీక్షలు నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి. తొలిసారి ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనుండగా 2 షిఫ్ట్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి ఉదయం 11:30 వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు రెండో సెషన్ జరగనుంది. పరీక్షకు గంటన్నర ముందు నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నేడు 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీలో 14, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్ 5, ఒడిశా 5, జార్ఖండ్ 3, జమ్మూ కాశ్మీర్లో 1, లద్దాఖ్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నేడు భేటీ కానుంది. ఈసీ ఆంక్షలు పరిధిలోకి రాని అంశాలపైనే ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కన పెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు విశ్వకేశన ఆరాధన, స్వస్తి వచనం, అంకురార్పణ, క్రంతువులతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా ఆదివారం యాదాద్రికి భక్తులు పోటెత్తారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ముగిసిన 4 దశల్లో పోలింగ్లోనే ప్రధాని మోదీ 270 సీట్లను అధిగమించారని అన్నారు. కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని అవమానించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 2 జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాబాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గుంజుల మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. జగిత్యాల మండలం గోపాలరావుపేట్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసి వడ్లను తగలబెట్టేందుకు సందీప్ అనే రైతు ప్రయత్నించారు. అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని రైతులు కోరారు.